సుదర్శన్ యాదగిరి ప్రేక్షకులకి నమస్కారం. జై జవాన్ కార్యక్రమానికి స్వాగతం. మన భారతదేశంలో సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులు ఏంటి, ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాలేంటి, ఇవన్నీ కూడా తెలిపే ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొనడానికి లెఫ్టినెంట్ జనరల్ హరిప్రసాద్ గారు మన ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఇక హరిప్రసాద్ గారి సేవలను గుర్తించి మన భారత ప్రభుత్వం ఆయనని అనేక మెడల్స్తో సత్కరించింది. అందులో పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ్ యుద్ధ్ సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్స్. ఆ తర్వాత నాదన్ ఆర్మీ కమాండర్గా ఆయన రిటైర్ అయ్యారు 2005లో. ఆయన సర్వీసెస్ ఎలా సాగాయి తన మాటలో తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే జ్యోతి, హౌ యూ? ఫైన్. ఎలా ఉన్నారు? అవునా. ఓకే, నిజమైన స్వాతంత్రం వచ్చిందా అని చాలామంది ఇప్పటి వరకు అడుగుతూ ఉంటారు. మీ దృష్టిలో మన భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందంటారా లేదా? డెఫినెట్లీ మన దేశం ప్రాపర్ ఇండిపెండెన్స్ వచ్చింది. ఎందుకంటే 45 నుంచి ఇప్పుడు దాకా చూస్తుంటే ఎంతో డెవలప్మెంట్ అయింది మన కంట్రీలో. యూత్ ఎంత బాగా ఎదిగారు. మన వాళ్ళు ఆల్ ఓవర్ ది వరల్డ్ దే మేడ్ ఏ నేమ్ ఫర్ దెమ్ సెల్వ్స్. ఇప్పుడు ఈవెన్ ఇండియాలో కూడా చూస్తుంటే చాలా డెవలప్ అయింది. ఇండస్ట్రీస్లో మీరు అగ్రికల్చర్లో ఏ ఫీల్డ్లో అయినా చూసుకుంటే బాగా. ఇప్పుడు మనం మన సొంత బాంబ్స్, ఆటమ్ బాంబ్స్ కూడా తయారు చేస్తున్నాం, మిసైల్స్ తయారు చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఎకానమీ కూడా చూస్తే మనది ఇట్స్ ద 6th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో ఎంతో డెవలప్మెంట్ అయింది. దాన్ని చూస్తే డెఫినెట్లీ మనం అందరం ప్రౌడ్ అవ్వాలి. మన దేశాన్ని ఇంత డెవలప్మెంట్ అయింది. మనం కంప్లీట్లీ మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాము, మన దేశాన్ని బాగా డెవలప్ చేసుకున్నాము. సోషలీ కూడా బాగా ఇప్పుడు చూస్తున్నారు, ఇంటిగ్రేషన్ అవుతుంది. ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని నేనేం చెప్పడం లేదు, అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, టైం పడతాయి. బట్ ఇప్పుడు కూడా హార్మోనియస్గా చూడవచ్చు కంట్రీలో. నువ్వు ఎక్కడ తిరిగినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మేము సర్వీస్లో చూసాం కదా, ఎక్కడ పోయినా కూడా అందరూ మమ్మల్ని బాగా చూసేవాళ్ళు. సో అట్లా చూస్తే నేను అనుకుంటాను మన దేశం చాలా డెవలప్ అయింది. అండ్ అది చాలా గర్వం అందరికీ. రైట్ సార్. సో మీరు సర్వీసెస్లో దాదాపుగా 41 సంవత్సరాలు ఉన్నారు. అంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా ఇయర్స్ నుంచి మీరు వర్క్ చేస్తున్నారు. సో మొదటి నుంచి మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి, అంటే ఎలాంటి విషయాల్లో మార్పు వచ్చింది అని మీరు అనుకుంటున్నారు? మేమేం అనుకుంటున్నామంటే ఎడ్యుకేషన్ సిస్టంలో బాగా మార్పు వచ్చింది. ఇప్పుడు ఎంత అడ్వాన్స్ స్టడీస్ అయిపోయినాయి. ఇంకో రెండవది ఏంటంటే ఇండస్ట్రీస్లో చాలా డెవలప్ అయింది. సెల్ఫ్ రిలయన్స్ ఎస్పెషలీ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ బాగా రిలయన్స్ అయింది. అగ్రికల్చర్లో చాలా డెవలప్ అయింది. బికాజ్ బేసికలీ మేము అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. మేము విలేజ్ నుంచి వచ్చాము. సో నేను చూశాను చిన్నప్పుడు అగ్రికల్చర్ ఎట్టుందో. బికాస్ మేము ఆంధ్ర when I was 7 years old మేము గుడ్ షెపర్డ్ కాన్వెంట్ మెడ్రాస్ పోయాము. సో ఎక్కువ ఆంధ్ర చూడలేదు. బట్ డెవలప్మెంట్ చూస్తుంటే అగ్రికల్చర్లో చాలా డెవలప్ అయింది. సో అది కూడా ఏంటంటే టెక్నాలజీలో చాలా డెవలప్ అయింది. ఇప్పుడు మన దేశం చూడు, ఏ దేశంలో పోయినా కూడా మన వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ యూఎస్లో కొన్ని చోట్ల పోతుంటాయి. ఎందుకంటే మా ఇద్దరు కూతురు ఎప్పుడు అక్కడే ఉండేవాడు. ఒక చిన్న కూతురు తిరిగి వచ్చింది అనుకో, ఎక్కడ పోతే అసలు చుట్టుపక్కల భారత్ ఎస్పెషల్లీ ఆంధ్ర మనుషులు ఉంటారు. ప్రపంచమంతా మన వాళ్ళే. సో చాలా గర్వం. అండ్ అందరూ ఇప్పుడు వరల్డ్ మొత్తం ఎక్నాలజ్ చేస్తుంది ఇండియా ఈజ్ అ డెవలప్డ్ పవర్. సో దట్ వీ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. సో గ్రామం నుంచి వచ్చానని చెప్తున్నారు కాబట్టి అసలు మీకు ఆర్మీలో జాయిన్ అవ్వాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చిందో? అది ఒక పెద్ద కథ అండి. అవునా? ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా దేవర్ ల్యాండ్ ఓనింగ్ ఫ్యామిలీ అండి. మేము అగ్రికల్చర్ చేయలేదు, కాకపోతే పొలాలు ఇద్దరు తాతలకి చాలా పొలం అయిన ఉంటుంది. సో మేము ఎప్పుడు మా నాన్న అడిగేవాళ్ళు, ఎందుకు నన్ను ఇక్కడ కింగ్ జార్జ్ స్కూల్లో లేకపోతే గుడ్ షెపర్డ్ కాన్వెంట్లో ఆయన పంపించారు. ఆయన చెప్పాడు, ఆయన ఈ మన ఇండిపెండెన్స్ మూమెంట్ అప్పుడు ఆయన జాయిన్ అవ్వాలని చూశాడంట. వాళ్ళ నాన్న ఆయన అలౌ చేయలేదు. ఓకే. ఆయన అప్పటి నుంచి మా పెద్ద కొడుకుని నేను ఆర్మీలో పెట్టాలని ఆయనకి అప్పటి నుంచి ఉంది. సో చిన్నప్పటి నుంచే ఇదే ప్లాన్లో ఉండి 7 years నేను మా కజిన్ మేము మా ఊరు వదిలిపెట్టి మెడ్రాస్ పోయాము గుడ్ షెపర్డ్ కాన్వెంట్లో. దాని తర్వాత 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాము. దెన్ 6.5 years మేము బెంగళూరు ఉన్నాం, కింగ్ జార్జ్ స్కూల్ అని. దాని తర్వాత సెలెక్ట్ అయ్యి నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలిటరీ అకాడమీకి వెళ్ళి అప్పుడు కమిషన్ అయ్యాము.
అయితే నాన్నగారి ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు మొత్తంగా. సో మామూలుగా తల్లిదండ్రులు ఎవరైనా సరే ఆర్మ్ ఫోర్సెస్కి పంపించాలన్నా లేకపోతే ఎక్కడైనా సర్వీసెస్కి పంపించాలన్నా కాస్త భయపడతారు. అమ్మో అక్కడికి వెళ్తే నా కొడుకుకి ఏమవుతుందో అని భయం. మరి మీ నాన్నగారు అలా భయపడలేదు? ఎప్పుడు అట్లాంటి భయం లేదండి. ఓకే. చదివే వాళ్ళందరికీ తాత ఎప్పుడు అనేవాడు, ఏమయ్యా ఎందుకు పంపిస్తున్నావు, అబ్బాయి బాగా చదువుతున్నాడు. అయితే స్కూల్లో నాకు బాగా మార్క్స్ వచ్చాయండి. ఆయనకి ఎప్పుడు మెడిసిన్ డాక్టర్ రావనేయకూడదా, ఏముంది డబ్బులు నేనే ఇస్తాను నీకెందుకని. బట్ ఆయన చెప్పాడు కాదు నేను మిలిటరీలో పోవాలని. నేను కూడా పోనీలే అని నాన్న డిజైర్ అవుతున్నాడని సెలెక్ట్ అట్టైన అయ్యాను. ఓకే సార్. మరి అమ్మగారు ఏమనేవారు? అమ్మ ఏం అనలేదండి, అటు అనలేదు ఇటు అనలేదు. ఎందుకంటే నాన్నకి ఎప్పుడు ఇదే జాస్ ఉంది ఎల్డో సన్ ఆర్మీలో జాయిన్ అయ్యాను. నేను కూడా ఊరుకున్నాను యాక్చువల్లీ. ఐ కూడా ఈజీలీ జాయిన్ మెడిసిన్, నా స్కోర్స్ బాగా హైగా ఉన్నాయి. ఆ రోజుల్లో సీనియర్ కేంబ్రిడ్జ్ అని ఉండేది మా స్కూల్లో. ఇది పబ్లిక్ స్కూల్, కింగ్ జార్జ్ స్కూల్. సో అక్కడ బాగా మార్క్స్ స్కోర్ అయ్యాను. ఐ కూడా ఈజీలీ జాయిన్ ఎనీ మెడికల్ కాలేజ్. ఓకే. బట్ గోయింగ్ డౌన్ టు మై ఫాదర్స్ విషెస్ ఐ సెడ్ ఓకే. మరి ఓకే చెప్పిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఎందుకంటే మీరు మెడిసిన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నారు, ఆ తర్వాత మీరు ఆర్మీలోకి వచ్చినప్పుడు మరి మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాన్నగారు డెసిషన్ కరెక్ట్ అనిపించిందా? ఇనిషియలీ అకాడమీలో బాగా టఫ్ ట్రైనింగ్ ఉంటుందండి, ఎస్పెషలీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలిటరీ అకాడమీలో. మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఉంటుంది. కాకపోతే మేము స్కూల్లో కూడా అట్లాంటి యాక్టివిటీ చేసేవాళ్ళు కాబట్టి అంత అనిపించలేదు. బట్ కొన్నిసార్లు అనిపించేది ఎక్కడికి వచ్చాము ఇది హాయిగా అక్కడ మెడిసిన్ చేసేవాళ్ళని. బట్ అట్నే ఐ డిడ్ వెల్ దేర్ ఆల్సో. సో ఐ క్యారీడ్ ఆన్ అండి. ఇట్ ఈస్ అండ్ ఓకే ఇన్ బిట్వీన్ నాకు అప్పుడప్పుడు అనిపించేది మేబీ మెడిసిన్. బట్ దెన్ వన్స్ సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత కామ్రాడ్ సర్వీస్లో విపరీతంగా ఉంటుందండి. దాంతో అట్నే జరిగిపోయిందండి. 41 years జరిగింది. ట్రైనింగ్ పీరియడ్ చాలా టఫ్గా ఉంది అని చెప్పారు. ఆ టఫెస్ట్ చాప్టర్స్ అన్నీ ఒక బుక్గా ఫోల్డ్ చేస్తే ద బెస్ట్ చాప్టర్ అండ్ ద టఫెస్ట్ చాప్టర్ ఏది అని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ట్రైనింగ్ గురించా? ట్రైనింగ్ గురించి ఇప్పుడు 3 years మేము నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నామండి. అండ్ 8 months ఇండియన్ మిలిటరీ అకాడమీ. యాక్చువల్లీ ఇండియన్ మిలిటరీ అకాడమీ 1 year ఉండాల్సింది. బట్ 62 war మూలాన అది ట్రంకేట్ అయింది. ఇప్పుడు యాక్చువల్ ఫిజికల్ యాక్టివిటీ బాగా టఫ్గా ఉండేదండి. బట్ ఏం మంచి దాంట్లో ఏంటంటే అకాడమిక్స్ బాగుండేది, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ బాగుండేది. మేము దేశం మొత్తం అప్పుడు తిరిగాము, చూద్దాము ఇన్ వేరియస్ వేరియస్. ఇప్పుడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ చూసాము, మౌంటైన్స్ చూసాము, బీచెస్ చూసాము. అవన్నీ యాజ్ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ చూసాము. ఎస్పెషలీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ రైడింగ్, పోలో, గేమ్స్ అవన్నీ చూసుకుంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అది దట్ వాజ్ ద బెటర్ పార్ట్ ఆఫ్. అండ్ దెన్ ఆ కామ్రాడర్ అక్కడనే బిల్డ్ అవుతుందండి. ఇప్పుడు కూడా మా కోర్స్లో టేక్ మై స్క్వాడన్, మా స్క్వాడన్ ఒక 40 people ఉంటారు, అదే 25th కోర్సు. ఇప్పుడు కూడా మేము గుర్తుంటామండి. మేము మా నెట్వర్క్ ఉంది, వాట్సాప్ గ్రూప్ ఉంది, మేము కలుస్తూ ఉంటాం, ఎక్కడెక్కడ పోతూ ఉంటాం కలిసి. సో ఆ కామ్రాడర్ ఎప్పుడు మేము మర్చిపోలేమండి. ఇప్పుడు కూడా వాళ్ళు గుర్తొస్తుంటారు, ఎప్పుడైనా గుర్తు వస్తే రింగ్ చేస్తారు. మొన్నే ఒక ఆయన నేవీలో ఉన్నాడు, ఆయన రిటైర్ అయ్యాడు నాలాగా. ఓ హలో హౌ యూ, వై డోంట్ వి మీట్, లెట్స్ కమ్ టు చెన్నై. సో ఆ కామ్రాడర్ ఎప్పుడు మర్చిపోలేదు. సర్వీసెస్ అనగానే చాలా భయమేస్తూ ఉంటుంది. అంటే అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. అండ్ మీరు భారతదేశంలో ప్రతి ప్లేస్లో ట్రావెల్ చేశాను అన్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాంటి వాతావరణం ఉంటుంది. సో ప్రతిదానికి మీరు ఎలా అడ్జస్ట్ అయ్యేవారు? ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ 10 meters నుంచి జంప్ చేయాలి, అట్లాంటివన్నీ ఆ ఫియర్ తీసేస్తారు. అంటే కంప్లీట్లీ టు సే ఎవరికి ఫియర్ లేదని దట్స్ అ రాంగ్ థింగ్. బట్ యూ గెట్ యూస్ టు ఇట్. రెండోది అంటే వన్స్ యూ గో టు ద యాక్చువల్ ఫీల్డ్ and you have troops around you and you have so many activities going on around you, that యాక్టివిటీ నీ మనసులో వస్తుంది. సో ఆ ఫియర్ అప్పుడు రాదు. తర్వాత ఎప్పుడైనా అది అనుకుంటే ఓ అది చేసామని అనిపిస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే నేను ఆర్మీ కమాండర్గా ఉన్నప్పుడు జేఎన్కేలో టెర్రరిస్ట్ అటాక్లో ఐ గాట్ ఇంజర్డ్. నా పక్కన ఇంకొక ఆయన మా కోర్ కమాండర్, హీ వాజ్ అండర్ మీ ఓన్లీ, ఆయన కూడా ఇంజర్ అయ్యాడు. అప్పుడు మాకేం అనిపించలేదు. ఓన్లీ దట్ ఇన్స్టెంట్ రియాక్షన్ చేయాలి, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్. లక్లీ
మా ఇన్ఫెంట్రీ స్టైల్లో వి బోత్ డైడ్ ఫర్ కవర్. మా సెక్యూరిటీ ఉంది కదా, టెర్రరిస్ట్ని చంపారు. ఆ గ్రెనేడ్స్ అన్నీ కొంచెం మాకు వచ్చి ఇక్కడ తగిలినాయి. మాకు అప్పుడు ఏమనిపించలేదు. తర్వాత చాలా ఫైర్ జరిగింది, అప్పుడు కూడా ఆ ఫియర్ లేదు. తర్వాత అనుకునేటప్పుడు అబ్బో అదేందని అనిపిస్తుంది. బట్ ఆ క్షణంలో ఇన్స్టెంట్ రెస్పాన్స్ ఏంటంటే మనం రిటాలియేట్ చేయాలి. హౌ కెన్ బీ లైక్ దిస్. సో అన్ని సిచ్యువేషన్ అట్నే ఉంటుంది. చాలా సిచ్యువేషన్ ఉన్నాయి. ఇఫ్ ఐ క్యారీ ఆన్ టెలింగ్ యూ విల్ బి అ బిగ్ స్టోరీ. ఎన్నో సంవత్సరాలు మీ సర్వీస్లో 41 సంవత్సరాలు. సో వార్లో ఎప్పుడైనా పాల్గొన్నారా? యుద్ధం సమయంలో మీ పార్టిసిపేషన్ ఏమన్నా ఉందా? నేను 62 చెప్పాను కదండి. 65లో 62 మేము ఎట్టైనా పార్టిసిపేట్ చేయాలి. మేము ట్రైనింగ్లో ఉన్నాం. 65లో చైనా బార్డర్లో ఉన్నాం. 71లో మా బెటాలియన్ గుల్మార్గ్ డిప్లాయ్ అయింది. సో వెన్ ద వార్ టుక్ ప్లేస్ వీఆర్ యాక్చువల్లీ డిప్లాయిడ్ ఇన్ గుల్మార్గ్. సో ఫిజికలీ అక్కడ స్మాల్ యాక్షన్స్ చేసేవాళ్ళం. 71లో మెయిన్లీ బంగ్లాదేశ్ వాజ్ ది యాక్చువల్ దిస్ థింగ్. సో బట్ స్మాల్ ఆపరేషన్స్ మేము అక్కడ చేసేవాళ్ళం. కొన్ని పికెట్స్ ఆక్యుపై చేసింది, అక్కడ పోయి ఆక్యుపై చేస్తామని. కొంచెం సేపు తర్వాత ఆపరేషన్స్లో నన్ను, బికాజ్ ఐ వాజ్ అ క్వాలిఫైడ్ మ్యాన్, నన్ను అక్కడ నుంచి తీసేసి ఇంకొక ప్లేస్కి పోస్ట్ చేశారు స్టాఫ్. ఓకే. సో యాక్చువల్ ఆపరేషన్స్ యూ సే ఫిజికలీ దిస్ థింగ్ I didn't do it in the operations, but I had lot of physical this thing in the terrorist operation in JNK, right from say 90 onwards till I retired in 2005. I was posted in all ranks there, starting from a colonel to a brigadier to a major general to a lieutenant general army commander. So I had number of experiences there, and that's live operations there. ఓకే. సో మీ బెస్ట్ డెసిగ్నేషన్ ఏది అనుకుంటారు? చాలా స్టెప్స్ అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళారు. సో ద బెస్ట్ పార్ట్ ఏదని చెప్తారు? ప్రొఫెషనల్ ఎంజాయ్మెంట్ ఏంటంటే ఇన్ఫెంట్రీ ఆఫీసర్కి ఎప్పుడు ఆయన బెటాలియన్ కమాండ్ చేయాలని ఉంటుంది. సో ఐ అచీవ్ దట్ బై కమాండింగ్ మై బెటాలియన్ 18 Maratha. సో దట్ వాజ్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్, బికాజ్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది మెన్ తోటి. వాళ్ళు డే టు డే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హోల్ లైఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఆ బాండ్స్ ఎప్పుడు మర్చిపోలేము. సెకండ్ థింగ్, నేను ఆర్మీ కమాండర్గా ఉన్నప్పుడు ఐ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ కంప్లీట్ JNK at that time. That was from 2003 to 2005, nearly 2.5 years. I was the General Officer Commanding in Chief there. So that was also very great movement for us, because we could really achieve peace of sorts from where we started and where we ended. అది మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి. సో సార్, అసలు మీరు JNK ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేశారు? అప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటి? యాక్చువల్లీ JNK I was very fortunate that ఈ ప్రాబ్లమ్ని 89లో స్టార్ట్ అయింది. ఓకే. అప్పుడు శ్రీనగర్ స్ట్రీట్స్లో మొత్తం పాపులేషన్ బయటకు వచ్చి యూనో పాకిస్తాన్ జిందాబాద్ అని మొదలుపెట్టారు. ఓకే. యాక్చువల్లీ అప్పుడు అనిపించింది అసలు మొత్తం పాకిస్తాన్ పోద్దని. అప్పుడు గవర్నర్ జగన్మోహన్ అని ఉండేవాడు. ఆయన అప్పుడు కో కమాండర్ జనరల్ జక్కీ అని ఆయన చెప్పాడు, ప్లీజ్ సేవ్ ద సిచ్యువేషన్. సో ఆ ఆర్మీ మొత్తం డిప్లాయ్ అయ్యి దే కంట్రోల్ ద హోల్ థింగ్. సో అప్పటి నుంచి 90లో నేను బ్రిగేడియర్గా పోస్ట్ అయ్యాను. అక్కడ గురేజ్ అని లైన్ ఆఫ్ కంట్రోల్లో బ్రిగేడ్ ఉంటుంది, యాజ్ ఎ బ్రిగేడియర్ పోస్ట్. సో 90 నుంచి 2005లో కంటిన్యూస్లీ వేరియస్ అపాయింట్మెంట్స్లో JNKలో ఉన్నాను. సో వీ స్టార్టెడ్ ఎ వెరీ బిగ్ ఆపరేషన్. వీ డూ మేడ్ బ్రిడ్జెస్, డిడ్ అప్ రోడ్స్. తర్వాత అప్పుడు ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ చీఫ్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. ఆయన కూడా చెప్పాడు, ప్లీజ్ హెల్ప్ అస్ ఇన్ వేరియస్ థింగ్. ఆయన కూడా హెల్ప్ చేసేవాళ్ళు, బ్రిడ్జెస్ కట్టేవాళ్ళు, అన్నీ కట్టేవాళ్ళు. దాంతో ఏంటంటే సివిలియన్స్ గాట్ కంప్లీట్లీ ఇంటిగ్రేటెడ్. మన 2005 జనవరిలో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ స్నో సునామీ లాగా వచ్చింది, అంతా కవర్ అయిపోయింది విలేజెస్ అందరూ. లోకల్ పీపుల్ ఆల్సో బెరీడ్. మన వాళ్ళు పోయి వాళ్ళందరినీ బయటికి లాగారు, క్యాంప్ సెటప్ చేశారు, స్నో క్లియర్ చేశారు, ఫుడ్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. JNK గవర్నమెంట్ దగ్గర ఏం లేదు. మా స్ట్రాటజిక్ రిజర్వ్ నుంచి వాళ్ళకి పెట్రోల్, ఆయిల్, డీజిల్ ఏం కావాలంటే అది ఇచ్చేవాళ్ళు. దాంతో ఏంటంటే హోల్ వ్యాలీ వాజ్ టోటలీ కట్ ఆఫ్. బట్ బికాస్ ఆఫ్ ది ఆర్మ్ ఫోర్సెస్ దే వర్ స్టిల్ ఏబుల్ టు క్యారీ ఆన్. సో మచ్. సో ఇది అయిపోయిన తర్వాత శ్రీనగర్లో వాళ్ళు ఇండియన్ ఆర్మీ జిందాబాద్, రాష్ట్ర రైఫిల్ జిందాబాద్ అంతవరకు వచ్చారు. సో ఆ ట్రాన్సిషన్ చూడండి అండి. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ఫ్రమ్ 1990 to 2005 వాట్ ఏ చేంజ్ ఇన్ ది యాటిట్యూడ్ ఆఫ్ పీపుల్. అండ్ టూరిజం మళ్ళీ మొదలైంది చాలా వరకు. तो फ़ारूक अब्दुल्ला ఎప్పుడు వచ్చేవాడు, జన సాబ్ आप लोगों ने बहुत अच्छा काम किया है.
So I think there was a lot of satisfaction that we were able to bring reasonable peace. I can't say it's total peace, but reasonable peace. సో సర్వీసెస్లో ఉన్నప్పుడు ఎవ్రీడే కేక్ వర్క్ కాదు, అండ్ డే బై డే సిచ్యువేషన్స్ ఎలా మారిపోతాయో కూడా తెలియదు. ఒక్కొక్కసారి హ్యాపీగా అనిపిస్తుంది, ఒకసారి డేంజరస్ సిచ్యువేషన్స్ అనుకోకుండా వస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసామండి. 3 మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్స్ వేర్ వీ కుడ్ హావ్ లాస్ట్ అవర్ లైఫ్. 3 సిచ్యువేషన్స్. లైఫ్ సిచ్యువేషన్. ఫస్ట్ ఇస్ బ్రిగేడియర్గా ఉన్నప్పుడు ఒక పికెట్ అంటే కొండ మీద ఉంటుంది. సో పాకిస్తాన్ పికెట్ మన పికెట్ ఫేస్ టు ఫేస్ ఉంటుంది. సో అక్కడ చాలా ఫైరింగ్ జరుగుతూ ఉంది. సో నేను బ్రిగేడియర్గా మా హెడ్ క్వార్టర్ కింద ఉంది, నేను పోయి చూడటానికి వెళ్ళాను ఎట్లా జరుగుతుందని. సో లోపల పోయేటప్పటికి వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారో, వాళ్ళు అనుకున్నారు ఇది ఎవరో సీనియర్ ఆఫీసర్ వచ్చారని. ఇంకా విపరీతంగా ఫైర్ జరగటం మొదలుపెట్టారు. అక్కడంతా కొండలు రాక్స్ ఉంటాయండి. సో ఆ బుల్లెట్స్ అన్నీ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో అక్కడ పోయినప్పుడు అసలు అంతా బుల్లెట్స్ టకటకటక, బట్ మనం ట్రూప్స్ చూడాలని, సో వీఆర్ మూవింగ్ అరౌండ్. బట్ అక్కడ గ్రేట్ థింగ్ ఏంటంటే నా చుట్టుపక్కల అక్కడ ఒక కుమోని బెటాలియన్ ఉంది. మా ట్రూప్స్ అందరూ నా చుట్టుపక్కల వచ్చారు. నేను అనుకున్నాను వీళ్ళందరూ నా చుట్టుపక్కల ఎందుకు వచ్చారు. నేను సియోని అడిగాను, ఎందుకంటే వీళ్ళు వచ్చారు. కాదు సార్ మీకేం బుల్లెట్ దక్కకూడదని. సో అప్పుడు అనిపించింది ఈ అబ్బాయిలు చూడు ఎంత సాటిస్ఫై చేసుకుంటారు. బట్ వాళ్ళు కూడా అనుకున్నారు ఈ కమాండర్ ఇక్కడ దాకా వస్తే ఇంకా ఆయనకి ఎంత కన్సర్న్ మన గురించి. సో అది ఒక లైఫ్ సిచ్యువేషన్. ఎందుకంటే ఆ బుల్లెట్స్ ఎక్కడ తగిలితే మనకి తెలియదు. ఫార్చునేట్లీ మాకు తగలలేదు, మేము బయటకు వచ్చాము. బట్ మా ఫైరింగ్ బాగా జరిగింది. ఆ వికెట్ కొంచెంసేపు తర్వాత ఆగిపోయింది, మేము కిందకు వచ్చాము. అదొక సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్ మేజర్ జనరల్ మళ్ళీ జేఎన్కేలోనే మళ్ళీ ఒక పికెట్లో ఒక సాడిల్ అంటే ఇట్లా ఉంటుంది, కొండ ఇక్కడ ఉంటుంది, కొండ ఇక్కడ ఉంటుంది. ఇక్కడే మా ట్రూప్స్ ఉన్నారు, పైనేమో ఇక్కడ ఒక పాకిస్తానీ పికెట్ ఉంది అది. సో నేను అక్కడ పోయి చూడటానికి వెళ్ళాను. హెలికాప్టర్లో దిగిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఆ ట్రూప్స్ అన్నీ అక్కడ చేరారు, టీ తాగటానికి అక్కడ నుంచున్నాము. సో నేను సియోని అడిగాను ఇజ్ ఇట్ సేఫ్ అని చెప్పాడు. పర్వాలేదు సేఫ్ సార్, నో ప్రాబ్లం అని. సో నా పక్కన ఒక జేసీఓ జూనియర్ కమిషనర్ ఒక సర్దార్జీ, పెద్ద నాకన్నా ఎంత ఎత్తు ఉండేవాడు, నాకు కొంచెం వెనక్కి ఉండేవాడు. నేను అట్లా మాట్లాడుతున్నాను, వాళ్ళు ఫైర్ చేయటం మొదలుపెట్టారు. సో ఇక్కడే నా పక్కనే ఉన్నాడు ఆయన, లగ్గయ్య సాబ్ పంజాబీలో టవ్ ఆయన కింద పడ్డాడు. సో అది తగిలేటప్పటికి ఇంకేందో అందరూ మేము ఇంకా వాళ్ళు తెగ ఫైర్ చేయటం మొదలుపెట్టారు. మేమే అక్కడ నుంచి మా ఇన్ఫెంట్రీ స్టైల్లో క్రాల్ చేసి అటు పక్కన పోయి ఇంకా మా వాళ్ళు మన ఫైర్ పవర్ వేసి ఆ పికెట్ని రాకెట్ లాంచర్స్ అని ఉంటాయి, మనం ఒక రాకెట్ లాంచర్ ఫైర్ చేస్తే ఆ మిషన్ గన్ దాని పని అయిపోయిందని. సో అదొక సెకండ్ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. ఆయనకి తగలకుండా నాకు తగిలితే జస్ట్ ఆయన నా పక్కనే ఉంటాడు అంతే. సో ఇట్ వాజ్ బట్ ద ఫ్యాక్ట్ ఈస్ సోల్జరింగ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆల్ దీస్ థింగ్స్. లక్లీ నా హెలికాప్టర్ అక్కడే ఉంది, ఆయనకి ఇక్కడ తగిలి ఈ షోల్డర్ అంతా బాగా పోయింది. ఎందుకంటే హెవీ మిషన్ గన్ బుల్లెట్ ఇట్టు ఉంటుంది. సో ఆ షోల్డర్ అట్ట చిప్ లాగా అయిపోయింది. లక్లీ హెలికాప్టర్ ఉంది, అది ఈయనకి ఎవాక్యుయేట్ చేసి శ్రీనగర్ తీసుకెళ్లారు. మళ్ళీ పాపం బతికాడు, బాగానే ఉన్నాడు. అది షోల్డర్ ప్రాబ్లం అయింది. కానీ బట్ థర్డ్ సిచ్యువేషన్ నేను ఆర్మీ కమాండర్గా ఉన్నప్పుడు మీకు చెప్పాను కదా, మేము ఒక టెర్రరిస్ట్ యాక్షన్ అది అయిపోయింది. యాక్చువల్లీ నేను చూడటానికి వెళ్ళాను అసలు ఏమైందో అని. ఆ కోర్ కమాండరు ఆయన కూడా లెఫ్టినెంట్ జనరలే, బట్ నా కింద ఉన్న ఆపరేటర్ ఆయన నా పక్కనే ఉన్నాడు. మేము చూస్తూ ఉన్నాము, ఒక టెర్రరిస్ట్ మా వెనక నుంచి వచ్చాడు, ఇంకా అరిశాడు, ఆర్మీ యూనిఫామ్లో ఉన్నాడు. సో నేను అటు చూసాను, ఎవరు మన అబ్బాయి అని, ఎందుకంటే ఆర్మీ యూనిఫామ్లో ఉన్నాడు. సో మా ఏడీసీ ఉంటాడు వెనక అని చెప్పాడు, నో సార్ ఇది టెర్రరిస్ట్ అని. సో అప్పుడు దాకా ఆయన మా మీద గ్రెనేడ్ త్రో చేశాడు. మేమేమో ఇన్ఫెంట్రీస్ మాకు డ్రిల్ ఉంటుంది అంటే మేమిద్దరం కవర్కి పోయాం. బట్ అప్పుడు దాకా కొంచెం స్ప్లింటర్స్ ఇక్కడ కింద తగిలినాయి. సో మేము కవర్లో ఉన్నాము. ఆ అబ్బాయి మా సెక్యూరిటీ ఉంటాడు కదా, అంటే ఆర్మీ కమాండర్గా చాలా సెక్యూరిటీ ఉంటుంది. సో ఆ అబ్బాయిని కాల్ చేశారు. దాని తర్వాత ఇంకా చాలా ఫైర్లో మేము కింద ఉన్నాము. సో అది ఒక దట్ ఇస్ ద థర్డ్ వీ కుడ్ ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్ దట్ డే.
జవాన్లు అంటే మాకు ఎంత గౌరవం ఉందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే కూడా అంతే ఇష్టం. బికాస్ వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, వస్తారో రారో తెలియదు, అయినా కూడా పంపించడానికి సిద్ధపడతారు. మరి మీ ఫ్యామిలీని మీరు ఎప్పుడైనా మిస్ అయ్యారా? వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? చాలా మిస్ అయ్యి ఉంటాం, ఎస్పెషలీ ఫీల్డ్ ఏరియాలో ఉన్నప్పుడు. ఎందుకంటే అక్కడ ఫీల్డ్ ఏరియాలో ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదండి. ఎందుకంటే ఆపరేషన్స్ లేకపోతే ఏదో పనులు చేస్తూ ఉంటాం. ఫ్యామిలీ ఎప్పుడు గుర్తొస్తుంటుంది. బ్యాచులర్గా ఉన్నప్పుడు ఎప్పుడు అమ్మ నాన్న గుర్తొస్తారు, మ్యారీడ్ అయిన తర్వాత వైఫ్. ఇప్పుడు సోల్జర్స్ లైఫ్లో ది వైఫ్ సపోర్ట్ ఈజ్ అ వెరీ గ్రేట్ ఫోర్స్ మల్టిప్లయర్ అండి. అండ్ మై వైఫ్ హెస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ టు మీ. ఐ విల్ సే ఇఫ్ ఐ బికమ్ అన్ ఆర్మీ కమాండర్ ఇస్ బికాస్ ఆఫ్ హర్, బికాస్ షీ హెస్ బీన్ సింగిలీ సపోర్టివ్ ఇన్ ఎవ్రీ వే. షీ ఆల్సో ఫేస్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చెప్పాను కదా, నాది ఆర్మీ కమాండర్. ఆమెకి ఈవినింగ్ దాకా తెలియలే ఆపరేషన్ జరిగిందని టైందని. అది టీవీలో వచ్చింది, అది చూసింది, అప్పుడు అనిపించింది ఆమెకి. బట్ దెన్ షీ స్టూడ్ అ గ్రౌండ్. సో ఇట్స్ అ గ్రేట్ సపోర్ట్, ఐ వుడ్ సే. అండ్ లైక్ దట్ ఆల్ సోల్జర్స్ యూ విల్ ఫైండ్ family is a great support. Be it your mother, be it your wife, be it your children, they are your strength. And I think all of us operate with that only. ఇప్పుడు మీరు చూసింటారు కదా, చాలా ఇప్పుడు కథలు వస్తుంటాయి, బిఫోర్ ది గో ఫర్ ఆపరేషన్ దే రైట్ టు దర్ ఫాదర్ అండ్ ఆల్. దిస్ ఈస్ ది స్ట్రెంగ్త్ దట్ యూ హ్యావ్. అండ్ సోల్జర్, ఐ థింక్ నోయింగ్ దిస్, హీ డస్ సంథింగ్ విచ్ హీ నోస్ హీ మైట్ నాట్ కమ్ బ్యాక్. మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆయన విజయన్ థాపర్, వాళ్ళ కొడుకు అక్కడ కార్గిల్లో చనిపోయాడు. ఆయన ముందు లెటర్ రాశాడు, నేను ఇక్కడ రానని. రైట్ సార్. సో మాటలు రావు, కొన్ని సిచ్యువేషన్స్ వింటూ ఉంటాయి. అండ్ మీకు ఇష్టమైన దేశభక్తి గీతం ఏది? సారే జహాన్ సే అచ్చా. పాడతారా? సారే జహాన్ సే అచ్చా హిందుస్తాన్ హమారా, హమ్ బుల్బులే హై ఉస్కి, సారే జహాన్ సే అచ్చా హిందుస్తాన్ హమారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే పాడారు. అండ్ భారతదేశంలో యువత నేను ఇంజనీర్ అవుతాను, నేను డాక్టర్ అవుతాను, అదవుతాను, ఇదవుతాను అంటూ ఉంటారు. సర్వీసెస్లోకి వస్తానని చాలా తక్కువ మంది చెప్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఇన్స్పైర్ కలిగేలా మీరు చెప్పే ఇన్స్పిరేషన్ వర్డ్స్ మాకోసం. నాకు ఆల్ ఐ కెన్ సే ఇస్ ఇండియన్ ఆర్మీ ఇస్ అ గ్రేట్ ఆర్గనైజేషన్ అండి ఇన్ ఎవ్రీ వే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు మంచి యూత్ చేయాలంటే మన నేషనల్ ప్రైడ్, డిసిప్లిన్, ఇప్పుడు చూస్తుంటారు కదా, డిసిప్లిన్ లేదు, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ నేషనల్ అవేర్నెస్, ఆర్మీ ఈజ్ అ గ్రేట్ ఆర్గనైజేషన్ టు బీ. ఏమంటున్నాం, ఎవ్రీ యూత్ 1 or 2 years ఆర్మీలో ఉంటే ఆయన థాట్ అబౌట్ లైఫ్, హౌ యాక్చువల్లీ ది నేషన్ నీడ్స్ టు గో, అండ్ హిజ్ ఓన్ కాంట్రిబ్యూషన్. సో వీ కీప్ సేయింగ్ గవర్నమెంట్ ఇది చేయలేదు, అది చేయలేదు. ఇప్పుడు మనం అనుకున్నాం మనం ఏం చేయాలని, అదండి ఆర్మీలో వస్తే తెలుస్తుందండి. ఆర్మ్ ఫోర్సెస్ ఐఎమ్ సేయింగ్, ఈవెన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈజ్ ఈక్వలీ గుడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ ఇండియన్ ఆర్మీ ఇస్ గుడ్. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. బట్ దే ఆర్ ఆల్సో వెరీ ఛాలెంజింగ్. ఇఫ్ ఐ హ్యాడ్ మై వే, ఎవ్రీ యూత్ షుడ్ డూ అట్లీస్ట్ 1 to 2 years in the army, and he'll be a changed person, and you'll have a different country. Like US ఇప్పుడు మార్చారు కానీ వాళ్ళకి కంపల్సరీ కాన్స్క్రిప్షన్ ఉంది, రష్యాలో అటు ఉంది. సో దే ఆల్ గ్రేట్ నేషన్స్ బికాస్ ద డిసిప్లిన్ అండ్ నేషనల్ సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఉంది. నేను జపాన్లో ఒకసారి టూరిస్ట్లకు పోయాను. యు సీ దెమ్ హౌ ప్రౌడ్ దే ఆర్ ఆఫ్ దేర్ కంట్రీ. నువ్వు ఏదైనా అక్కడ పారేస్తే వాళ్ళు వచ్చి పికప్ చేస్తారు. నేను పారేయలేదు, బట్ దట్ ఈస్ ద టైప్ ఆఫ్ డిసిప్లిన్ దే హావ్. మై ప్లేస్ అంటే నా భూమి అనుకుంటారు. And they have maintained their customs is because of they have known what actual war is, what destruction is. They take great pride in it. మనకు కూడా ఆ ప్రైడ్ రావాలి. అప్పుడు this nation will become a very, it is already a great nation, but it will become the best nation in the world. ఓకే. సో విమెన్కి కూడా ఈక్వల్ పాత్ ఉందా సార్ ఆర్మ్ ఫోర్సెస్లో? ఇప్పుడు మొదలు పెట్టారమ్మా, ఇప్పుడు మొదలు పెట్టారు. అండ్ ఐఎమ్ ఏ గ్రేట్ బిలీవర్ బికాజ్ ఐ హ్యావ్ 2 daughters. ఐ హ్యావ్ నో కంపక్షన్స్ ఇన్ సేయింగ్ అన్నింటిలో విమెన్ ఉండాలి. బట్ ఫీల్డ్ ఏరియాస్లో, హై ఆల్టిట్యూడ్లో, పికెట్స్లో ఉంటాం. దిస్ అ స్లైట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి తీసేస్తే విమెన్ కెన్ సర్వ్ ఎనీవే, వై నాట్? ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. రైట్ సార్, మీరు అన్నట్లు నిజంగా విమెన్ అన్నిట్లో ఉంటే మన దేశం ఇంకా ముందుకు వెళ్తుంది. అండ్ మరి పబ్లిక్లో అవేర్నెస్ ఎలా ఉంది అంటారు? అంటే అవేర్నెస్ కలగడానికి ఇంకా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అంటారు? ఇప్పుడు అవేర్నెస్ లేదండి. ఎందుకంటే ఇప్పుడు
సోల్జర్స్ అక్కడ ఫార్వర్డ్ ఏరియాస్లో ఉంటారు, లాట్ ఆఫ్ దెమ్ సాక్రిఫైస్ ద లైఫ్స్. సో అది పబ్లిక్ అసలు తెలియదండి. అదే స్పోర్ట్స్లో ఎవరైనా గెలిస్తే మనం అంత పెడతాం. ఇప్పుడు సోల్జర్ హీ కిల్స్ 5 టెర్రరిస్ట్ అండ్ హీ లూజెస్ హిస్ లైఫ్. ఆయన వాల్యూ ఏం తక్కువ ఇప్పుడు సానియా మిర్జా అన్న లేకపోతే ఈ అన్న. ఐఎమ్ నాట్ సెయింగ్ దే ఆర్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ దేర్ ఫీల్డ్, బట్ దిస్ ఈస్ బికాస్ ది పబ్లిక్ వాళ్ళకి తెలియదండి అసలు ఏంటంటే. సో త్రూ ది మీడియం ఆఫ్ కాలేజెస్, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈవెన్ మీడియా నౌ ఇస్ అ వెరీ గుడ్ దిస్ థింగ్ ఆఫ్ మేకింగ్ పీపుల్ అవేర్. ఆర్మ్ ఫోర్సెస్ ఎట్లా ఆపరేట్ చేస్తారు, ఫీల్డ్ ఏరియాస్ ఎట్లా చేస్తారు, ఆపరేషన్స్ ఎట్లా జరుగుతూ ఉంటాయో, ఫ్యామిలీస్ ఎట్లా ఉంటారో, లేడీస్ ఎట్లా కష్టపడతారో అండ్ హౌ దే కోప్ అప్ విత్ దిస్. లేడీస్ ఫ్యామిలీ ఆర్గనైజేషన్స్ హ్యావ్ బ్యూటిఫుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దే ఆర్ డూయింగ్ మార్వెలస్ వర్క్. అవన్నీ దేశానికి అందరికీ తెలియాలండి. సో యూ ఆల్సో ఫీల్ మోర్ ప్రౌడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీ వన్ ఫీల్స్ ప్రౌడ్ ఆఫ్ ద కంట్రీ, బట్ ఐ థింక్ మోర్ అవేర్నెస్ విల్ హెల్ప్ ఇన్ ది ఇంటరాక్షన్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలియజేశారు, మీ ఎక్స్పీరియన్స్, అలాగే ఎలాంటి మార్పులు రావాలి, ఎలాంటి మార్పులు వచ్చాయి, అండ్ యూత్ పాత్ర ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ జ్యోతి. ఐఎమ్ వెరీ డిలైటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐ హోప్ త్రూ నా చిన్న ఎక్స్పీరియన్స్ తోటి అట్లీస్ట్ సమ్ పీపుల్ విల్ say that look, let me join the army and go ahead with it. Thank you so much. Thank you very Thank much. you. Thank you. సో చూసారు కదండి, దూరదర్శన్ యాదగిరి అందించిన ప్రత్యేక కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా సైనికుల పైన ప్రత్యేక గౌరవం కలిగి ఉంటారు. మన భారతదేశం ఇప్పుడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ఉంది అంటే అది జవాన్ల కారణంగానే. ఎంతోమంది అక్కడ బార్డర్లో ఉంటూ మనల్ని రక్షిస్తున్నారు. అలాంటి సర్వీసెస్లో జాయిన్ అవ్వడానికి చాలామంది ఇంకా ముందుకు రావాలి అంటున్నారు. దేశభక్తి అనేది సొంతంగా మనల్ని మనం బిల్డప్ చేసుకోవాలి అని అంటున్నారు. ఇది దూరదర్శన్ యాదగిరి అందించిన ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.